మీరు పెట్రోల్, డీజిల్ లేదా ఎల్‌పీజీ పర్చేజెస్‌కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయాలి అని అనుకుంటే, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ మీకు చాలా బెటర్‌గా ఉపయోగపడుతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ హబ్. మీరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక, ఈ ఛానల్‌లో మేము రెగ్యులర్‌గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్, పర్సనల్ లోన్స్‌తో పాటు మేము యూజ్ చేసే ప్రొడక్ట్స్ పైన హానెస్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటాం. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడి ఉంటే కనుక, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ముందుగా ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇది మనకి రూపే వేరియంట్లో అవైలబుల్ ఉంది. సో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా బెటర్గానే ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం మే 1 నుంచి కూడా ఈ క్రెడిట్ కార్డ్లో కొన్ని బెనిఫిట్స్ని రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ ఉన్నా, లేదా ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నా కానీ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ లేదా పవర్ క్రెడిట్ కార్డ్ ఆర్ఎల్స్ ఇంకేదైనా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అని అనుకున్నా, డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్స్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ వెల్కమ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 2500 రూపీస్ వర్త్ వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వెల్కమ్ బెనిఫిట్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ మీకు రిసీవ్ అయిన తర్వాత కార్డ్ సెట్ చేసుకుంటారు కదా. సో సెటప్ కంప్లీట్ అయిన వితిన్ 30 డేస్ లోపు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ హెచ్పి పెట్రోలియంస్లో మినిమం 500 రూపీస్ పెట్రోల్ పర్చేస్ చేసినట్లయితే మీకు 500 క్యాష్ బ్యాక్గా క్రెడిట్ కార్డ్లో యాడ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్తో చేసిన పేమెంట్స్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా, లేదా మర్చెంట్ దగ్గర డైరెక్ట్గా ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసి దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీకు 5% అప్ టు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆఫర్ కూడా కార్డ్ సెటప్ చేసుకున్న వితిన్ 30 డేస్లో కనుక మీరు ఈ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఈ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు జూమ్ యాప్ అనేది ఉంది కదా. సో జూమ్ యాప్లో కనుక మీరు కార్ రెంటల్ బుక్ చేసుకున్నట్లయితే ఫ్లాట్ 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ఆఫర్ కూడా మీరు వితిన్ 30 డేస్ లోపే యూటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే, మీరు మినిమం 2 డేస్కి కార్ బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ ఆఫర్కి మీరు ఒక ప్రోమో కోడ్ అనేది అప్లై చేయాలి. స్క్రీన్ మీద ఆ ప్రోమో కోడ్ షేర్ చేస్తాను. సో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఆ ప్రోమో కోడ్ అప్లై చేసినట్లయితే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ప్రీవియస్గా ఇంకా 150 రూపీస్ స్విగ్గీ డిస్కౌంట్ ఆఫర్ ఉండేది, కానీ ప్రస్తుతం ఆ ఆఫర్ని ఈ క్రెడిట్ కార్డ్లో రిమూవ్ చేశారు. ఇంకా రిమైనింగ్గా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే, ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి హెచ్పి పెట్రోలియంస్లో ఫ్యూయల్ పర్చేస్ చేసినా లేదా ఎల్పిజి పర్చేసెస్ చేసినా కానీ 4% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఒక మంత్లో మ్యాక్సిమం 10,000 రూపీస్ ఫ్యూయల్ పర్చేసెస్ వరకు కూడా మీకు ఈ 4% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేసెస్ చేసినా లేదా ఇంకా రిమైనింగ్గా ఏ కేటగిరీలో స్పెండ్ చేసినా కానీ మల్టిప్లికేషన్ ఆఫ్ 150లో స్పెండ్ చేయండి. అంటే 150, 300, 450 ఇలా. ఎందుకంటే వీళ్ళు 4%, 5% అని మెన్షన్ చేసినప్పటికి కూడా రివార్డ్ పాయింట్స్ యాడ్ చేసేటప్పుడు మాత్రం మల్టిప్లికేషన్ ఆఫ్ 150లో రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. సో ఈ కేటగిరీలో మీరు ఫ్యూయల్ పర్చేసెస్ ఒక 150 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 24 రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక మంత్లో మీరు 10,000 రూపీస్ ఫ్యూయల్ పర్చేసెస్కి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ మీకు రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్గా వస్తుంది. సో ప్రీవియస్గా ఈ క్రెడిట్ కార్డ్లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్, ట్రాన్సాక్షన్స్ అప్ టు 20,000 రూపీస్ వరకు కూడా ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా యాడ్ చేసేవాళ్ళు. అంటే ఒక మంత్లో మ్యాక్సిమంగా ఒక 200 రూపీస్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా వచ్చేది. కానీ ప్రస్తుతం మే 1 నుంచి కూడా ఈ క్రెడిట్ కార్డ్లో ఈ కంప్లీట్ కేటగిరీని చేంజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ప్రీవియస్గా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో యాడ్ అయిపోయేది. సో కానీ ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మే 1 నుంచి కూడా 4% ఏదైతే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్లో వస్తుందో, అలాగే దానికి ఇంకో 1% ఈ సర్చార్జ్ రావాల్సిన 1% కూడా యాడ్ చేసి 5% డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్లో యాడ్ చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే, మీరు ఒక మంత్లో 10,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో ఫ్యూయల్ పర్చేసెస్ చేశారనుకోండి, ఈ 100 రూపీస్ ఏదైతే సర్చార్జ్ ఇంతకుముందు క్రెడిట్ కార్డ్లో యాడ్ అయ్యేదో ఆ 100 రూపీస్కి సంబంధించిన రివార్డ్ పాయింట్స్ ప్రస్తుతం క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్లో యాడ్ అవుతున్నాయి. సో ఇది ఫస్ట్ టైం చూస్తున్న క్రెడిట్ కార్డ్స్లో వీళ్ళే ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఐడిఎఫ్సి బ్యాంకులో. సో ఇది సక్సెస్ అవుతుందో మరి లేకపోతే చేంజెస్ ఫ్యూచర్లో చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు హెచ్పి పే యాప్లో ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని పేమెంట్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఇంకా 1.5% హెచ్పి పే యాప్లో రివార్డ్ పాయింట్స్లో యాడ్ అవుతుంది. అయితే మ్యాక్సిమం 5,000 రూపీస్ ఫ్యూయల్ పర్చేసెస్కి వరకు మాత్రమే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. కానీ నేనైతే ఇప్పటివరకు లాస్ట్ 6 మంత్స్లో ఈ హెచ్పి పే యాప్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ యాప్ ఇంటర్ఫేస్ కానీ, అలాగే ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో రివ్యూస్ చూస్తే చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అందువల్ల నేను ఆ రిస్కే చేయలేదు ఈ యాప్ నుంచి పేమెంట్ చేయడానికి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు గ్రోసరీస్ అండ్ యూటిలిటీ కేటగిరీలో అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది.
సో ఈ కేటగిరీలో మ్యాక్సిమం ఒక మంత్లో 2000 రూపీస్ స్పెండింగ్ వరకు కూడా మీకు 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ కేటగిరీలో మీకు మంత్లీ 100 రూపీస్ సేవ్ అనేది అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే కనుక 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఒక మంత్లో మ్యాక్సిమం 1000 రూపీస్ స్పెండ్ వరకు మాత్రమే మీకు ఈ 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అయితే రీఛార్జ్ చేసేటప్పుడు కేవలం అది ఐడిఎఫ్సి సంబంధించిన ఫాస్టాగ్ అయి ఉండాలి. ఆ రీఛార్జ్ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ ఫార్వర్డ్ యాప్లో కానీ ఐడిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్లో నుంచి చేస్తే మాత్రమే మీకు 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏ కేటగిరీలో అమౌంట్ స్పెండ్ చేసినా, అలాగే యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు కూడా ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసా. అలాగే ఎప్పుడైతే మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలి అని అనుకుంటారో డైరెక్ట్గా ఈ రివార్డ్ పాయింట్స్తో గిఫ్ట్ వోచర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా పే విత్ రివార్డ్ పాయింట్స్ ఆప్షన్ తోటి ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా 99 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డులో కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ పర్ క్వార్టర్ ఒకసారి యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ప్రస్తుతం చేంజ్ చేయడం జరిగింది. సో మీరు ఈ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ప్రీవియస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక మంత్లో 5000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్తో నెక్స్ట్ మంత్ మీరు లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ 5000ని కూడా రిమూవ్ చేసి డైరెక్ట్గా ఒక మంత్లో మీరు మినిమం 20,000 రూపీస్ స్పెండ్ చేస్తే మాత్రమే ఆ నెక్స్ట్ 3 మంత్స్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోగలరు. సో లిటరల్లీ 5000 నుంచి 4 టైమ్స్ ఇంక్రీజ్ చేసి 20,000కి చేంజ్ చేశారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు మూవీ టికెట్స్ పేటీఎం యాప్లో నుంచి బుక్ చేసుకున్నట్లయితే కనుక 25% అప్ టు 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ఆఫర్ని మంత్లీ ఒకసారి మీరు పేటీఎం యాప్లో నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బుకింగ్ చేసేటప్పుడు మీరు పేమెంట్ చేస్తారు కదా, అక్కడ ప్రోమో కోడ్ ఆప్షన్ దగ్గర ఒక ప్రోమో కోడ్ అప్లై చేయాలి. స్క్రీన్ మీద ఆ ప్రోమో కోడ్ షేర్ చేస్తాను. సో ప్రోమో కోడ్ అప్లై చేసి క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే కాంప్లిమెంటరీ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఆఫర్ ఏంటంటే మీరు 4 వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయితే కనుక వీళ్ళు సర్వీస్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. టైర్ పంచర్ అయినా లేదా స్పేర్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఈ ఆఫర్ వచ్చేసి ఇయర్లీ 4 టైమ్స్ ఈ క్రెడిట్ కార్డ్తో యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అప్ టు 2 lakhs అండ్ క్రెడిట్ కార్డ్ లాస్ట్ లయబిలిటీ అప్ టు 25,000 వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్కి అలాగే ఇన్సూరెన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీటికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి క్లియర్గా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఐడిఎఫ్సి ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అలాగే క్రెడిట్ కార్డ్ ఫీజు చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని కార్డ్స్కి కూడా లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ ఉంది కదా, కానీ ఈ క్రెడిట్ కార్డ్కి మాత్రం మనకి 499 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు జాయినింగ్ ఫీగా ఛార్జ్ అవుతుంది. అలాగే యాన్యువల్ ఫీగా ఎవ్రీ ఇయర్ కూడా 589 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ రావాలంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 yearలో 1,50,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, ఈఎంఐలో ఏదైనా ట్రాన్సాక్షన్స్ కన్వర్ట్ చేసినా, ఏటీఎంలో నుంచి మనీ విత్డ్రా చేసినా, అలాగే హెచ్పీ పెట్రోల్ బంక్స్ కాకుండా రిమైనింగ్గా ఏ పెట్రోల్ బంక్స్లో అయినా కానీ ఫ్యూయల్ పర్చేజెస్ చేసినప్పుడు మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే హెచ్పీ పెట్రోల్ బంక్స్లో ఒక మంత్లో 10,000 రూపీస్ స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత కూడా మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయరు. అలాగే గ్రోసరీ అండ్ యూటిలిటీ కేటగిరీలో 2,000 రూపీస్ పర్ మంత్ స్పెండింగ్ క్రాస్ అయిన తర్వాత కూడా ఈ కేటగిరీలో ఎటువంటి రివార్డ్ పాయింట్స్ యాడ్ కావు. అలాగే ఫాస్టాగ్ రీఛార్జ్లో కూడా ఒక మంత్లో మ్యాక్సిమం 1000 స్పెండింగ్ క్రాస్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఆ కేటగిరీలో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే రెంట్ పేమెంట్కి ప్రీవియస్గా 1% ఛార్జ్ ఉండేది కదా, కానీ ప్రస్తుతం వీళ్ళు ఏం చేశారంటే 1% ఛార్జ్ని అలాగే ఉంచినప్పటికీ మినిమం ఛార్జ్ వచ్చేసి 249 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ చేశారు. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద వీళ్ళు ఫెయిర్ యూజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీరు ఒక మంత్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ బిల్ పేమెంట్స్ 20,000 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే కనుక మీకు 1% ఎక్స్ట్రాగా యూటిలిటీ ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ ప్రాపర్గా యాడ్ అవ్వవు. సో లాస్ట్ 6 మంత్స్లో నాకు ఒకసారి ఆ ప్రాబ్లం అయింది. కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి నాకు రావాల్సిన రివార్డ్ పాయింట్స్ అన్నీ కూడా యాడ్ చేశారు. కానీ ప్రస్తుతం మళ్ళీ ఈ మంత్ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. సో ఇందులో ఏంటంటే అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్లో యాడ్ అవ్వాల్సిన ఫ్యూయల్ పర్చేజెస్కి రివార్డ్ పాయింట్స్ ప్రాపర్గా యాడ్ కావు. సో అప్పుడు మనం మళ్ళీ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత ఆ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ యాడ్ అవుతున్నాయి. సో ఇదొక ప్రాబ్లం ఉంది ఈ క్రెడిట్ కార్డ్లో. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ అన్ని ఏరియాస్లో అవైలబుల్ లేదు, కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, మేజర్ సిటీస్లో మాత్రమే ప్రస్తుతం అవైలబుల్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం ప్రజెంట్ కూడా బెటర్ చాయిసే.
ఎందుకంటే ఫ్యూయల్ పర్చేజెస్కి అప్ టు 10,000 రూపీస్ వరకు కూడా వీళ్ళు 4% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే గ్రోసరీ యూటిలిటీ కేటగిరీతో పాటు ఫాస్టాగ్ రీఛార్జ్కి కూడా 5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మూవీ టికెట్స్కి మంత్లీ ఒకసారి మనకి అప్ టు 25% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిసే. మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రజెంట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ మాత్రం ఇక నుంచి ఈ క్రెడిట్ కార్డ్తో యూస్ చేయడం కష్టమే. ఒక మంత్లో 20,000 స్పెండ్ చేయాలని ఏదైతే వీళ్ళు లిమిట్ పెట్టారో ఇది ఆల్మోస్ట్ నేను రీచ్ అవ్వడం అయితే కష్టమే ఈ క్రెడిట్ కార్డ్తో. సో ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. అలాగే 1% ఏదైతే వీళ్ళు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ క్రెడిట్ కార్డ్లో యాడ్ చేయకుండా రివార్డ్ పాయింట్స్లో యాడ్ చేస్తున్నారో ఇది మేజర్ డ్రాబ్యాక్ ఈ క్రెడిట్ కార్డ్లో. ఫ్యూచర్లో వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా చేంజెస్ చేస్తే కనుక నిజంగా ఇప్పుడు కూడా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిసే. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను ఈ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.